వెల్కమ్ బ్యాక్. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రకాష్ రెడ్డి. పేదలను దోచుకునే పార్టీ టీడీపీ అయితే పేదలకు అండగా ఉండే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వ్యాఖ్యానించారు. టీడీపీ పాలనలో అభివృద్ధి పేరుతో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని ఆరోపించారు. తనను గెలిపిస్తే బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా ఉంటానంటున్న ప్రకాష్ రెడ్డితో మా కరెస్పాండెంట్ రామాంజనేయులు ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాష్ట్రంలో అన్ని ప్రాంతాలని అందరినీ కూడా దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రధానంగా ఇక్కడ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి రసవత్తరమైన పోరు ఫలితాల కోసం యావత్తు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎదురు చూస్తుందని చెప్పచ్చు. మంత్రి తనయుడు పరిటాల శ్రీరామ్, అదేవిధంగానే గతంలో కూడా ప్రత్యర్థిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా మరోసారి వాళ్ళతో తలపడుతున్నారు. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పోరులో విజయం ఎవరిది, అపజయం ఎవరిది? మరి ఈ ప్రచారంలో జరుగుతున్నటువంటి స్పందన ప్రజల నుంచి ఎవరికి భారీ స్పందన వస్తుందో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. మరి ప్రజల నుంచి కూడా భారీ స్పందన లభిస్తుంది. మరి ఆయనకు నియోజకవర్గ వ్యాప్తంగా స్పందన ఎలా ఉందో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు చాలా రోజుల నుంచి కూడా మీరు దాదాపు 10 ఏళ్ళు ప్రజల్లోనే ఉన్నారు. పదవి లేకపోయినా మీరు ప్రజల్లోనే ఉంటూ కష్ట నష్ట సుఖాలలో కూడా మీరు ప్రజలు వెంటే ఉన్నారు. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, మరి ఏ విధంగా మిమ్మల్ని ప్రజలందరూ కూడా రిసీవ్ చేసుకుంటున్నారు? ప్రజలు నన్ను తమ సొంత మనిషిలా భావిస్తూ ఉన్నారు, రిసీవ్ చేసుకుంటాను. అదేవిధంగా అక్క చెల్లెమ్మలు కానీ, తమ్ముళ్ళు, విద్యార్థులు, స్టూడెంట్స్ కానీ, అన్ఎంప్లాయిడ్, రైతులు, అన్ని వర్గాల వాళ్ళు ప్రకాష్ రెడ్డికి ఒక అవకాశం ఇవ్వాలా, తను మా కోసమే శ్రమిస్తూ ఉన్నాడు, మా అన్ని కష్టాల్లోనూ మాకు వచ్చిన ప్రతి ఇబ్బందులను పాలు పంచుకుంటా ఉన్నాడు అనేది అందరిలో అభిప్రాయం ఉంది. ప్రకాష్ రెడ్డి గారు ఒకటి చెప్పండి, ఇప్పుడు ఆర్థికంగా రాజకీయంగా కూడా వాళ్ళు బలమైన వ్యక్తులు, మరి మీ దగ్గర డబ్బు లేవు అని చెప్పేసి మీ అనుచరులు కూడా చాలా మంది గారు చెప్తున్నారు. మరి ఎలా మీరు గెలుస్తాము అన్న ధీమా మీలో కనిపిస్తుంది, మరి ఎలా సాధ్యమంట? నాకు జనం పైన ఉన్న నమ్మకము, డబ్బులు ఉన్న వాళ్ళే ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారంటే దేశంలో టాటా బిర్లాలు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు. ఈరోజు ఈ యుద్ధం ప్రజలకు, పరిటాల కుటుంబానికి మధ్య జరుగుతున్న యుద్ధం. నేను ప్రజల ప్రతినిధిని మాత్రమే. నన్ను ముందర పెట్టుకొని ప్రజలు 5 సంవత్సరాలు ఈ యుద్ధం నడిపారు, ఈ పోరాటం చేశారు. ఈరోజు ప్రతి గ్రామం కూడా నష్టపోయిన గ్రామమే. ఈ గ్రామంలో ప్రజలకు అన్యాయం జరగలేదని చెప్పడానికే లేదు. ప్రతి గ్రామము కూడా నష్టపోయిన గ్రామమే. ప్రజలు డైరెక్ట్గా నేరుగా పరిటాల కుటుంబాన్ని తమ శత్రువులుగా భావిస్తున్నారు. ఇంకా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన కార్యకర్తలు కూడా ఆమెను ఒక్కసారి ఓడించడానికి అవకాశం కావాలని ఎదురు చూశారు. అందుకు భయపడే ఆమె తప్పుకొని కొడుకుని తీసుకొని వచ్చింది. కనీసం కొడుకు అంటే ఏమైనా సాఫ్ట్ కార్నర్ ఉంటుందేమో టీడీపీ కార్యకర్తలు అనేసి. సో వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంది. నాకు డబ్బులే అక్కర్లేదు. వాళ్ళు ఇంటికి 10,000 ఇస్తాం, 20,000 ఇస్తామంటా ఉన్నారు. 100 కోట్లు ఖర్చు పెట్టడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఖచ్చితంగా తమను గెలిపిస్తాయి అని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఒక ధీమా వ్యక్తం చేస్తారు. చూద్దాం. మీరు 11వ తారీఖు ఎక్కువ దూరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఏం చేశారన్నది మీడియా సోదరులకు మీకు కూడా తెలుసు. సంపూర్ణ రుణమాఫీ చేస్తామన్నారు, మళ్ళీ నేను అలా అనలేదన్నారు. ప్రత్యేక హోదా తెస్తాను 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు అన్నారు. మళ్ళీ అదేమన్నా సంజీవన అన్నారు. మళ్ళీ ఇప్పుడు యూటర్న్ తిరిగి ప్రత్యేక హోదా కోసం నేను పోరాడుతూ ఉన్నాను అని చెప్పి మళ్ళీ సభలు పెట్టారు. ఊసరవిల్లి రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు దెర్ ఆల్ కీన్లీ అబ్జర్వింగ్. వాళ్ళు బెటర్ జడ్జెస్ దాని ఎనీవన్ ఎల్స్. వాళ్ళు నిర్ణయిస్తారు. చంద్రబాబు అనుభవజ్ఞుడు ఏదో చేస్తాడనుకున్నారు. అమరావతిని అటకెక్కించాడు, పోలవరం ప్రాజెక్టును పడుకోబెట్టాడు. ఇక ఏం చేశాడు ఆయన గొప్పగా చెప్పుకోవడానికి? ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాడు. ఇప్పుడు ఫలానాది చేశాను, ఫలానాది తెచ్చాననేసి చెప్పమనండి. పోనీ మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి చెప్పమనండి. ఇక్కడే ఈ గ్రామంలోనే, రాప్తాడు గ్రామంలోనే 100 ఇళ్ళు కూల్చేశారు. పక్కన ఉన్న పర్సనాయపల్లి గ్రామంలో 100 ఇళ్ళు కూల్చేశారు. మేమేదో ఫ్యాక్టరీ తెస్తామన్నారు, ఫ్యాక్టరీను రాలేదు, ఇల్లు పోయాయి. వాళ్ళు టోటల్గా ఫెయిల్ అయ్యారు. ప్రజలలో వాళ్ళు రాజకీయాలకు పనికిరాని వ్యక్తులుగానే ముద్రపడ్డారు. రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత కుటుంబం మీద కూడా వ్యతిరేకత ఉంది. అభివృద్ధి పేరుతో జరిగినటువంటి విచ్చలవిడిగా అవినీతి జరిగిందని, తద్వారా ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, ఖచ్చితంగా తాను 10 ఏళ్ళు పదవి లేకపోయినా 10 ఏళ్ళు నియోజకవర్గ ప్రజల పక్షాన నిలబడ్డానని, కష్టసుఖాల్లో వాళ్ళ పాలు పంచుకున్నానని, వాళ్ళకి అనేక ఉపాధి అవకాశాలు కల్పించాను కాబట్టే తనను ప్రజలందరూ కూడా గుర్తించారని, తప్పకోకుండా తనను ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తనను ఎమ్మెల్యే చేస్తారనేటువంటి నమ్మకం, విశ్వాసాన్ని ధీమా వ్యక్తం చేస్తున్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. కెమెరామెన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు.